నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ మిస్టి. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు వేయడానికి ఒకటో విడత రైతు బంధు వస్తే ఒక సభ పెట్టాలి, రెండో విడత రైతు బంధు వేయాల్సి వస్తే ఇంకో సభ పెట్టాలి, మూడో రైతు బంధు కోసం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలు పెట్టాలి. అంటే ఇట్లా ఒక 5 సంవత్సరాల 10 సార్లు సభలు పెట్టాలి రేవంత్ రెడ్డి పాలసీ పరంగా చూసుకుంటే. మరి సభ పెట్టి రైతుకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా మాట్లాడిందా? రైతు వర్గానికి చెందిన రైతు భరోసా గురించి ఏమైనా మంచి చేకూర్చే మాట్లాడినానంటే మీరు స్టార్టింగ్ నుంచి క్వశ్చన్ వరకు వెతికినా కూడా రైతుల కోసం ఇలా బ్రతకాలి, ఇలా చేయాలి, కేసీఆర్ కన్నా మనం ఇంత పెంచాం, రైతాంగం పెరిగింది, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించబోతుంది, కేసీఆర్ తర్వాత ఎక్కువగా ఒడ్లు పండించింది మనమే అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడాలా. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ బికానే అదేదో మూసి ప్రక్షాళన గురించి వచ్చేసి ఎవరు అడ్డొచ్చినా రాకపోయినా ఆత్మహత్య చేసుకున్న ఆ మూసిలో పండబెట్టి తొక్కుకుంటూ మరి చేసి తొక్కుకుంటా ఆ మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పి సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకనే ఆ కాలంలో చదువుకొని ఉంటే కొంత బాగుండు. చదువు రానులందరూ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే బూతులు తప్ప అభివృద్ధి ఎక్కడ కనబడడం లేదు. ఛాయామోటిని తీసుకెళ్ళేమో ప్రధానిని చేసిర్రు. ఈరోజు భారత్ వికాస్ ఏందో కానీ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్ని సమస్యలతోటి. కానీ వాళ్ళ కుటుంబాలు మాత్రం సంతోషంగా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓటుకు నోటు కేసులో దొరికిన తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. మరి ఈరోజు అభివృద్ధి మాటలు తప్ప మురికి మాటలు ఎక్కువైనాయి. మీరు ఒక్కటి గమనించండి, భారతదేశంలో ద వరస్ట్ సీఎం అని ఎక్కడ కొడితే ఈరోజు ఫోన్ కూడా చెప్తుంది అతను ప్రజెంట్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు, అతనే అనుమల రేవంత్ రెడ్డి అని చెప్పేసి గూగుల్ కూడా స్పష్టంగా చెప్తుంది. మురికి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఉన్నా అంటే తెలంగాణని చూపెడుతుంది. అయినే పనికిరాని మాటల వల్ల ప్రజలందరూ కలిసి ఓ జనాల్ని పోగు చేసుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆడ జనాలు తిప్పి కూడా జనాలు కూడా లేరు అక్కడ. అయితే ఈ విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభ దిగుతా అంటే గొడవైంది. ఎందుకు? రేవంత్ రెడ్డిని కొట్టబోయారా, లేకుంటే రేవంత్ రెడ్డి మీద దాడి చేశారా అనే దానిపైన విషయం చూసుకుంటే కోమటిరెడ్డి వర్గం ఒక తీరుంది అక్కడ, రెడ్డిల వర్గం వేరుంది అక్కడ. ఇక్కడ మేయర్స్కి అక్కడ సంబంధించిన చైర్మన్స్కి ఆ సభలో అలో లేకుండా వాళ్ళని అవమానించే కార్యక్రమాలు, లేకుంటే ప్రోటోకాల్ పాటించకపోవడం, ఏదైతే ఫ్లెక్సీలు కొడతా ఉంటారో వెల్కమింగ్ ఫ్లెక్సీస్ కావచ్చు, లేకుంటే ప్రచారం ఫ్లెక్సీలు కావచ్చు, ఫ్లెక్సీలలో వీళ్ళ ఫోటో లేకపోవడం, వీళ్ళు రావద్దని చెప్పేసి పకడ్బందీగా అక్కడ రేవంత్ రెడ్డి సీఎం సెక్యూరిటీకి వీళ్ళ ఫోటోలు చెప్పి మరి పేర్లు చెప్పి మరి వాళ్ళని గుర్తించి స్టేజ్ మీద ఎక్కకుండా ఉండనియడం. స్టేజ్ దిగుతున్న సమయంలో పులి లెక్క మీదకు దూకిండు ఎవరు? ఈ నల్గొండ మేయర్ బుర్రి శ్రీనివాసరెడ్డి. సభ మీద ఎక్కి ఇక రేవంత్ రెడ్డి మీద దాడి చేసిండో లేకుంటే రేవంత్ రెడ్డి లొల్లి పెట్టుకున్నాడో కానీ ఒక కథ అయితే జరిగింది. ఒకసారి వినుకునే ప్రయత్నం చేయండి. రేవంత్ రెడ్డి నల్గొండ సభ స్టేజ్ మీద గొడవ. నల్గొండ మేయర్ బుర్రి శ్రీనివాసరెడ్డిని సీఎంఓ సెక్యూరిటీ సిబ్బంది నెట్టేయడంలో మొదలైన గొడవ. రేవంత్ రెడ్డి స్టేజ్ దిగగానే దారుణంగా సీఎంఓ సెక్యూరిటీ సిబ్బంది మీదకు దాడికి దిగిన బుర్రి శ్రీనివాసరెడ్డి. డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతకు మీటింగ్కు పిలవకుండా అవమానించాలని చూసిన కోమటిరెడ్డి వర్గం. అయితే ఒకవైపు సభలో పున్నా కైలాష్ నేతకు పొగిడిన రేవంత్, మరోవైపు రేవంత్ రెడ్డికి సన్మానం చేయనీయకుండా కలవకుండా కోమటిరెడ్డి వర్గం గుమ్మల మోహన్ రెడ్డి బుర్రి శ్రీనివాసరెడ్డిని అడ్డుకున్న సీఎంఓ సెక్యూరిటీ సిబ్బంది. ఇదే అయితే పన్నివంతులను రేవంత్ రెడ్డి గారు ఏరికోరి తీసుకొచ్చి పొగిడారన్నమాట అక్కడ. అయితే ఈ బుర్రి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి గారికి సన్మానం నేను చేయలేదని చెప్పేసి వెళ్తున్న తరుణంలో డీసీసీకి సంబంధించిన కైలాష్ గారు అతని రానియకుండా సీఎంఓ సెక్యూరిటీ ఆపారు. అక్కడ మొదలైంది గొడవ. మీరు చూడొచ్చు మిత్రులారా, ఆ గొడవ ఏ తీరుగా జరిగిందో మీరు చూడొచ్చు. ఇందులో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడి నుంచి పారిపోయిన సన్నివేశాలు కూడా మీరు గమనించవచ్చు. చూడండి, ఇష్టం వచ్చిన లాక్డౌన్ ఇదే గొడవ కాంగ్రెస్ పార్టీతో మొదలైన కథ. అక్కడ 2 వర్గాలు, ఒకటి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వర్గం ఒకటి, రెండోది ఆ డీసీసీ కైలాష్ రెడ్డి అనేది ఇంకో వర్గం. అయితే మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పటి నుంచి ప్రోటోకాల్ అనేది కరెక్ట్ లేదు. ఓ కలెక్టర్లకు కానీ లేకుంటే ఎమ్మెల్యేకి కానీ లేకుంటే ఓ సీఎం కానీ వీళ్ళ దాంట్లో వీళ్ళ పొంతనాలు లేవు. ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా కూడా తిట్లు పురాణాలు తప్ప ఏది ఉంది ఇక్కడ. ఆ వ్యక్తి ఏం చేసిండు? మేయర్
బుర్రి శ్రీనివాసన్ రెడ్డి, అతని గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొగిడారు. పొగిడితే మరి నేను సన్మానం చేసుకోవాలి కదా అని చెప్పేసి పోతే ఈ డీసీసీ కైలాష్ గారు ఆ సీఎంఓలతో చెప్పి వాడిని పైకి రానియకండి అని చెప్పేసి చేస్తే నన్ను పైకి రానియరా, నాకేం తక్కువ అని చెప్పేసి ఆయన స్టేజ్ మీద దూకి రేవంత్ రెడ్డి వెళ్తున్న సమయంలో మీద పడిపోయాడట. దాంతో రేవంత్ రెడ్డి అక్కడి నుంచి దిగిపోయిండు, ఆ నుంచి దిగిపోయిండు. సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ డీసీసీ కైలాష్ అతనికి సంబంధించిన వర్గం వాళ్ళు అనుచరులందరూ కలిసి ఈ యొక్క శ్రీనివాస్ రెడ్డి పైన దాడికి పాల్పడ్డారు. స్టేజ్ మీదనే తెలంగాణ సమాజం చూస్తుండగానే వీళ్ళు దాడికి పాల్పడ్డారు. అయితే ఇక్కడ అన్ని సమస్యలు వదిలేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గొడవ పెట్టుకుందే కావాలని మీకు రావచ్చు. తెలంగాణ సమస్య, తెలంగాణ మొత్తం తల్లడిల్లుతుంది సమస్యలలో. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సభలు పెట్టుకొని జల్సాలు చేస్తూ ఉన్నాడు. సభ ఉద్దేశం ఏంది, మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చెప్పడానికి వచ్చినాం, వాళ్ళు ఏదో మన డ్రామా చేసిర్రబ్బా, ఇట్లాంటి ట్యాబులు పట్టుకొని నొక్కుతూ ఈడ నొక్కగానే టంగుమంటది, ఈడ నొక్కగానే డంగుమంటది అని చెప్పిన ఈ ప్రభుత్వము. మరి రైతు బంధు ఎవరికి వచ్చింది? మరి నిన్న మీరు రైతు బంధు ప్రోగ్రాం పెట్టిర్రు, మరి ఏ రైతాంగం తెలంగాణ రాష్ట్ర రైతాంగం అకౌంట్ ఎవరైనా టింగ్ అని మోగిందా? టింగు లేదు, బొంగు లేదన్నట్టుగా రైతన్నులు చూస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా అసలు వానాకాలం, ఇది యాసంగికి సంబంధించిన రైతు బంధు ఇది, మరి వానాకాలం రైతు బంధు ఎడిపోయింది? ఏం డ్రామాలు ఆడుతుర్రబ్బా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక డ్రామాలు ఆడటం దీన్ని మించిన ప్రభుత్వం మరొకటి లేదు. రేవంత్ రెడ్డికి ఉన్న తెలివి ఏ రాజకీయ నాయకుడు కూడా లేదు. మనం ఎన్నో రకాలుగా వినుంటాం, నాయకులు అభివృద్ధి పరంగా ఎవరి నాయకులు నేను ఫలానా ఉన్నన్ని రోజులు చేసిపోతా అని చెప్పే నాయకులను చూసినా కానీ కమిషన్ల కోసం జనాలు చచ్చిపోయినా పర్వాలేదు, అడగడానికి వచ్చినని కూడా మేము తొక్కుతామని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడు, అది రేవంత్ రెడ్డి గారికే చల్లుతుంది. ఏమని చెప్పాలి, ఆయన ముఖ్యమంత్రిగా కన్నా మురికోడి నయం, ఆయన కన్నా మురికి కాలువల్లో పనిచేసుకుని మురికోడి నయం రేవంత్ రెడ్డి. మాట తీరు బాగుండాలి, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. రేవంత్ రెడ్డి మాటలు ఏమైనా పనికొచ్చే మాటలనేవి? దేనికి సంబంధించి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? అందుకని నేను ఏమంటున్నా, పీకలు దాక్కుంది ఒక్కొక్కరి కోపం రేవంత్ రెడ్డి మీద. వాళ్ళ వర్గంలోనే, వాళ్ళ కాంగ్రెస్ వర్గంలోనే పీకల దాక్కుంది ఒక్కొక్కరి కోపము. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారిని సెక్యూరిటీ దూరం పెట్టి ఒకసారి కార్యకర్తల దగ్గర వెళ్ళమనండి, ప్రజల దగ్గర కొద్దు కార్యకర్తల దగ్గరికి వెళ్ళమనండి. విశ్వరూపం ఎందుకు చూపెడతారు? ఈరోజు నాకు కూడా బాధ అయితే ఆ కార్యకర్తలు చూస్తే, వాళ్ళు వాననక ఎండనక చలనక డబ్బనక ఆ సమయమనక ఇంట్లో పిల్లల్ని వదిలేసి మా కాంగ్రెస్ జెండా ఎగరాలని చెప్పేసి భుజాల మీద జెండా వేసుకొని తిరిగి మా పార్టీ వస్తే మాకేదో అవుతుందనే ఆ ఆలోచనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎందరో మంది మోసపోయారు. ఎందరో మంది అందరినీ మోసం చేసి రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు, సన్నిహితులు, ఓటుకు నోటు కేసులు తోడుగా దొరికిన వాళ్ళు, తీహార్ జైల్లో చిప్పకూడు పక్కన తిన వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి పక్కన చేరారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇంటికి చేరారు. శ్రమ పోయింది, డబ్బు పోయింది, కాలం పోయింది, అన్నీ దొబ్బినాయి కదా. ఏం లాభం అయ్యింది? పనికొచ్చేది ఏమైనా అయ్యిందా? సో నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీలోనే ఎన్నో వర్గాలు ఉన్నాయి, ప్రజల దగ్గర కొద్దు. కాంగ్రెస్ పార్టీలోనే ఎన్నో వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూల్చోడానికి ఓ ప్రతిపక్షం వాళ్ళు కొత్తగా వలలేసి, చిక్కు వలలేసి, కచ్చు వలలేసి, ఇసుడు వలేసి వీళ్ళని కూల్చాల్సిన అవసరం లేదు. కొంత సమయం ఇచ్చేస్తే వాళ్ళు కొట్టుకొని వాళ్ళే విడిపోతారు. మొత్తం కూర్చే కూలిపోతుంది సీఎం పదవి. ఒకవైపు మంత్రులు, మరోవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు కార్యకర్తలు, ఇంకా రసపట్టు ఘోరంగా జరుగుతూ ఉంది. చూద్దాం ఎక్కడి దాకా ఏం జరగబోతుంది అనేది కంప్లీట్గా దాన్ని మీ కళ్ళ కట్టినట్టుగా చూపెట్టే కార్యక్రమం ఈ ఆర్జీటీవీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.